అందుకే రీసర్వే 2.0 కింద చేపట్టాం. ఇప్పటి వరకు మొత్తం చూస్తే రాష్ట్రంలో 16,816 గ్రామాలు రీసర్వే చేయాలి. 6,976 గ్రామాల్లో పూర్తి చేశాం. అదే సమయంలో 21,23,000 కొత్త పాసు పుస్తకాలు మీకు ఇచ్చాం. అవి కూడా అప్పుల తడగ్గా తయారు చేసి అవన్నీ కూడా ప్రక్షాళన చేశాం. ఇంకో పక్క జూలై నాటికి 9 లక్షలు ఇస్తాం. ఈ నెలలో 1,56,433 ఇచ్చాం. ఇవి కాకుండా ఇంకా 80 లక్షలు ఇవ్వాలి. ఆ 80 లక్షలు ఇస్తే మొత్తం 1,12,00,000 అవుతాయి. ఇప్పుడే అధికారి చెప్పాడు, మీకు ఇచ్చే పాస్బుక్ ఎవరు తారుమారు చెయ్యలేరు. ఈరోజు మన దగ్గర డబ్బులుంది, కరెన్సీ ఉంది. ఆ కరెన్సీకి ఏ టెక్నాలజీ వాడతామో అదే టెక్నాలజీ మీ పాస్బుక్ వాడాం. ఎవరు కూడా తారుమారు చేయడానికి అవకాశం లేదు. ఇంకో పక్క మీ అందరినీ భాగస్వాములు చేశాం. సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలి. ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయడానికి మీ ఈకేవైసీ తీసుకుంటున్నాం. మీ ఆధార్ తీసుకుని మీ ముందరిని సర్వే చేపిస్తాం. సర్వే చేసిన తర్వాత మొత్తం రికార్డు తయారు చేస్తాం. ఆ రికార్డు కూడా మీరు సంతకం పెట్టి ఈ రికార్డు కరెక్ట్గా ఉందంటే ఈకేవైసీ తీసుకొని అప్పుడు దాన్ని ప్రింటింగ్ పంపిస్తాం. ప్రింటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆ పుస్తకం వస్తే గ్రామాల్లో ఈకేవైసీ తీసుకొని ఆధార్ తీసుకొని మళ్ళీ ఆ పుస్తకాన్ని మీకు అప్పచెప్తాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, 3 సార్లు ఎలాంటి రాజీ లేకుండా పట్టాదారు ఎవరైతే ఉన్నాడో ఆయనకు చెప్పి ఈకేవైసీ తీసుకొని ఇస్తున్నా. నా ఉద్దేశం ఒకటి, ₹1 కూడా అవినీతి ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి శాశ్వతంగా పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలనేది నా అభిమతం. ఆ తర్వాత కూడా నేను ఆలోచించాను, ఇక్కడితో అయిపోదు. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా మీ రికార్డు ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. కంప్యూటర్లో కూడా ఎవ్వరూ ట్యాంపర్ చేయలేరు. అలాంటి టెక్నాలజీ తీసుకొచ్చి దాని వెనకానది పెట్టాం. ఇంకో పక్క మీరు చూస్తే మీకు క్యూఆర్ కోడ్ పెట్టాం. మీ పట్టాదారు పాసు పుస్తకంలో మీకు 10 దిక్కల భూములుంటే 10 దిక్కల ఉండే భూమిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్ ఇచ్చాం. ఇవన్నీ కూడా ఆధార్ పెట్టి చేశాం. ఇంకో పక్క ఎప్పుడైనా మీరు బయట ఉండి మీ భూమి ఎవడైనా కొట్టేస్తాడనుకుంటే అలాంటివన్నీ డిజిటల్లో లాక్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఇచ్చాం. ఒక్కసారి మీరు చెప్పి నా భూమి ఎవడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదు, కొంతమంది కావాలని చనిపోయారని లేకుంటే ఏదో ఒకటి పెట్టి చేసేస్తున్నారు, అలాంటప్పుడు రికార్డులన్నీ లాక్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చాం. మళ్ళీ మీరు వచ్చి ఈకేవైసీ ఇచ్చి తద్వారా ఆధార్ ఇచ్చిన తర్వాతనే ఆ లాక్ ఓపెన్ చేసే పరిస్థితి వస్తుంది. అంటే పగడ్బందీ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాను. శాశ్వతంగా సమస్యలకు పరిష్కారం తీసుకుంటున్నాం. దీనివల్ల కొన్ని లక్షల మందికి మీ సమస్య పరిష్కారం అవుతుంది. మీరే చూశారు ఈరోజు. ఆ రోజు మీరు చూస్తే ల్యాండ్ అసైన్మెంట్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. భూమి మీది ప్రైవేట్ ఆర్మీని పెట్టుకొని ఆనాటి పాలకుల యొక్క మనుషులు పెట్టుకొని మీ జుట్టు వాళ్ళ చేతల్లో పెట్టుకొని బెదిరించాలని ప్రయత్నం చేశారు. నేను వస్తానే ఒకటే చెప్పాను, ఏదైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ని ఏ ముఖ్యమంత్రి అయిన వెంటనే రద్దు చేశామంటే అది మాకు మీ మీద ఉండే
అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీ అందరికి హామీ ఇస్తున్నాను, విలేజ్ లెవెల్లో సర్వీస్ ఇనాములు ఉన్నాయి. ఇందులో మీరు చూస్తే ఈరోజు 22A నుంచి 1,37,000 ఎకరాలు పెట్టారు. 1,37,000 ఎకరాలు సర్వీస్ ఇనాముని తొలగించి మీ భూమిని 22A నుంచి తొలగిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. విలేజ్ సర్వీస్ ఇనాం. ఇంకో పక్కన మరో 1,00,000 ఎకరాలకు విముక్తి కల్పించాలని 2019లో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి కేంద్రానికి పంపించాం. ఆర్డినెన్స్ వచ్చింది, కావాలని వీళ్ళు ల్యాబ్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ పంపించి అది కూడా తీసుకొచ్చి మీకందరికీ ఆ ఫెసిలిటీ కూడా ఇస్తా. ఇప్పుడు గ్రామాల్లో ఉన్నాయి. 2016 కంటే ముందు 75 లక్షల మంది కుటుంబాలకి అప్పటికే పట్టా ఇచ్చాం. 2016 కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని మొత్తం 75 లక్షల మందికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు, ఆ భూమి మీ పేరుతో ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అన్ని మీ ఇంటి పట్టాలు. ఇంటి పట్టాలు చూస్తే మీరు దాని మీద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అమ్మాలంటే అమ్ముకోవచ్చు, గిఫ్ట్ డీడ్ కావాలంటే ఇచ్చుకోవచ్చు. మీ ఇంటి జాగా మీ హక్కు, మీ ఇంటి జాగా మీరు అనుభవించేట్టుగా ఒక కార్యక్రమం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మొత్తం 22A ఉంది. కావాలని ఇవన్నీ కూడా పెట్టారు. దీంట్లో 14 లక్షల ఎకరాలు పట్టా భూములు తప్పుగా పెట్టి 22Aలో పెడితే గుర్తించాం. ఇందులో కూడా అడ్మినిస్ట్రేషన్ వికేంద్రీకరణ ఇచ్చాం, తహసీల్దార్కి అధికారం ఇచ్చాం, ఆర్డీఓకి అధికారం ఇచ్చాం. ఒకప్పుడు ఆర్డీఓ జేసీ ఉంటే సమస్యలు పరిష్కారం కాకుండా చాలా ఇబ్బందులు వచ్చాయి. ఎక్కడన్నా వెబ్లాండ్లో తప్పులుంటే సోమోటోగా ఆర్డీఓలు తహసీల్దార్లు పరిష్కారం చేస్తారు. 13.59 లక్షల ఎకరాల భూమి ఫ్రీ హోల్డ్ కింద ఉంటే అందులో మొత్తం వెరిఫై చేసి 9,25,000 ఎకరాలు యజమాని హక్కులు కల్పిస్తున్నాం. ఏవైతే ఇంత మునుపు చేసినటువంటి వెరిఫికేషన్ అయ్యింది, కొన్ని తప్పులున్నాయి, అవన్నీ కరెక్ట్ చేసి మీకు ఇస్తున్నాం. ఇంకో పక్క భూ వినియోగ మార్పులు కానీ మిస్సింగ్ సర్వే నెంబర్లో ఉంటే గ్రామంలో పోయి సచివాలయంలోనే మీరు చేసుకునే పరిస్థితులు వస్తాయి. ఇంకో పక్క మ్యుటేషన్ కూడా, మార్పులు చేర్పులుంటే అవన్నీ కూడా మ్యుటేషన్ చేసుకోవాలంటే అవన్నీ కూడా ఇప్పటికీ 9 లక్షలు చేశాం. సేల్ కానీ, గిఫ్ట్ కానీ, అదే మరి పార్టిషన్ డీడ్స్ కానీ 100% ఆటో మ్యుటేషన్ తీసుకొస్తాం. పట్టణ ప్రాంతాల్లో ఉండే ఆస్తులు కూడా ఆటో మ్యుటేషన్ తీసుకొస్తాం. నేను ఇక్కడుండే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా, ఏ రైతు కూడా మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆ ఆస్తి అమ్మితే పట్టాదారు పాసు పుస్తకం అతనికి వెళ్ళాలి. మీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంకో పక్క రెవెన్యూలో కూడా సంస్కరణ తీసుకొస్తాం. రిజిస్ట్రేషన్లో కూడా మీరు రిజిస్ట్రేషన్కి పోయి రోజుల తరబడి ఉండి అక్కడ డాక్యుమెంటరీ రైటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చి లేనిపోని సమస్యలు వస్తున్నాయి. ఆటోమేటిక్గా ఇమ్మీడియట్గా మీ రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తాం. వారసత్వంగా భూములు వస్తున్నాయి. 10 లక్షల రూపాయలు తక్కువ ఉంటే, విలువ ఉంటే దానికి 100 రూపాయలు, 10 లక్షల కంటే పైబడి ఉంటే 1000 రూపాయలతో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఇస్తాం. చాలామంది వారసత్వ భూములుంటే మీరు సరిగా చేసుకోవడం లేదు, దానివల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఈ సందర్భంగా ఒక్క మాట మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీలో కూడా ఒక ఆలోచన రావాలి. అన్నదమ్ముళ్ళ మధ్య
ఆస్తి తగాదాలు. అంటే మీకందరికి కూడా అలాంటి వ్యక్తి మనకు ఆదర్శం వద్దు. తల్లిని కోర్టుకి ఇచ్చిన వ్యక్తి మనకు ఆదర్శం కాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.